ఆంధ్రాకి సంబంధించి లాంగ్ స్టాండింగ్ ఆలోచనల మీదన దృష్టి సారిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టినే ఆయన చంద్రబాబు గారితో కూర్చుని చర్చించాల్సిన సందర్భం. సంపద సృష్టి అంటే ప్రజల మీద పన్నుల భారాలు మోపి అదనపు వసూళ్లు చేయటం కాదు, కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న సంపదని సంపాదించుకోవడం. ఇప్పుడు ఇసుక ఉచితం, కానీ డబ్బులు లక్షలు కాదు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ సంపద ప్రభుత్వానికి ప్రజలకి చెందక్కర్లేదా? ఆ డబ్బులు ప్రజలకి రానక్కర్లేదా? శుభ్రంగా ఆ ఇసుకను తీసుకొచ్చి ఒక సెంటర్లో పోసి ఆ పోసిన ఇసుక ఎవరైనా సరే తీసుకుపోండి అయ్యా, ఒక 100 ఇచ్చి తీసుకుపోండి అంటే ఆ లెక్కను చూసినా 10,000 కోట్లు వస్తాయే. బట్ అది జరగట్లేదు. అది సరే పక్కన పెట్టేది. గనులు ఓ పక్కన పర్యావరణ అనుమతులు లేవన్నో ఇంకోటి అన్నో పెడుతున్నాం. కానీ ఇక్కడ గనుల దగ్గర ఏం జరుగుతోంది? సింపుల్ లాజిక్ నేను నెల్లూరుకి సంబంధించి ఆల్రెడీ ప్రస్తావించా. క్వాడ్జ్ గనులకు సంబంధించి ఏం జరిగిందో అదే సందర్భంలో ఒక క్వాడ్జ్ విషయమే కాదు, నెల్లూరు గూడూరు పరివాహక సముద్ర తీర ప్రాంతాల్లో విరివిగా సిలికా ఖనిజం లభ్యమవుతుంది. ఈరోజు సిలికా ఖనిజం విలువ టన్ను 4,000 పైనే. కానీ అక్కడ ఉన్న భూ యజమానులకి కేవలం టన్నుకి 100 నుంచి 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకుంటున్నారు. అలాగే గ్రావెల్ మైనింగ్ కొన్ని నెలల క్రితం వరకు గ్రావెల్కి ఒక టిప్పర్కి 1,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో చాలా నియోజకవర్గాలు గ్రావెల్ మైనింగ్ పూర్తిగా ఆపేశారు. మైన్ యజమానులు అమ్ముదామంటే 700 నుండి 800 రూపాయలకి రేటు కుదించేశారు. అదేపోతే గ్రావెల్ మైనింగ్ పూర్తిగా స్తంభించిపోయింది. టిప్పర్ యజమానులకి వ్యాపారం లేదు, లేఅవుట్లకి రోడ్లకి గ్రావెల్ దొరకట్లేదు. ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం, అందినగాడికి సంపాదించుకోవాలన్నటువంటి క్రమంలో రూపాయి వచ్చేదాని మీద చక్కగా దృష్టి సారించకుండా ఆ రూపాయి ప్రభుత్వానికి కాకుండా వ్యక్తులు దోచుకుంటున్నటువంటి సందర్భంలో సీరియస్గా కూర్చుని ఆలోచించి పరిష్కరించకపోతే ప్రజల మీద భారాలతోనే సాగితే భవిష్యత్ ప్రమాదం.